రామచంద్ర, నాథా, మన కోసం గుడి కట్టి కష్టపడుతున్నటువంటి భద్రాచల రామదాసుల వారిని, గోపన్నని రక్షించవా అని నువ్వు కొంచెం గుర్తు చెయ్యి తల్లి అని సీతమ్మ దగ్గర చెప్పగానే సీతమ్మ అలా పవలించి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని తట్టి లేపింది. నాదా రామచంద్ర, నీ యొక్క హృదయము కరుణతో నిండి ఉంటుంది అని అంటారు. లేదు, నీ యొక్క హృదయం అంతా కూడా బండబారిపోయి ఉంది. మన బిడ్డ మన కోసం దేవాలయం కట్టి అలా చిత్రహింసలు పడుతూ ఉంటే రక్షించకుండా ఇలా ఎందుకు తామసం చేస్తూ ఉన్నారు అంటే రామచంద్రమూర్తి చెబుతూ ఉన్నాడు, వాడు నన్ను ఒక 4 పాకలు గుడిసె వేసి ఆరాధిస్తే నేను సంతోషించనా? నా కోసం అంత పెద్ద గుడి ఎందుకు కట్టాడు? ఎవరి డబ్బుతో కట్టాడు? నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాజు కదా. రామచంద్రమూర్తి రాజు, తానిషా రాజు. ఒక రాజుకే తెలుసు రాజ్యాన్ని పరిపాలించడం. ఇలా ప్రతి ఒక్కడు రాజ్యం యొక్క ధనంతో గుడులు గోపురాలు కడితే రాజ్య నిర్వహణ ఎలా చేయడం? కాబట్టి రాజు రాముడు కాబట్టి రాజులా మాట్లాడుతూ ఉన్నాడు. అలా రాజ్యాంగం ధనంతో నాకెందుకు గుడి కట్టాడు? 4 పూరి గుడిసెలు వేసి 4 ఆకులతో గుడిసె వేస్తే కూడా నేను సంతోషించేవాడిని కదా అని అంటే, మన బిడ్డ ఏదో తెలియక చేసేశాడు, వాడిని రక్షించాలా లేదా? వెళ్ళి రక్షించండి అని సీతమ్మ దబాయిస్తే రామచంద్రమూర్తి అన్నాడు, నాకు రక్షించడం అంటే ఒకటే తెలుసు, నాకు వాడికి వైకుంఠం ఇచ్చేస్తాను, వెళ్ళి వైకుంఠానికి నాతో పాటు తీసుకొచ్చేస్తాను అని అనగానే, వద్దొద్దు, నువ్వు వైకుంఠానికి తీసుకొచ్చావంటే నీకు మాత్రమే తెలుసు, కానీ బయట ఏమనుకుంటారు? రాజ్యాంగం ధనంతో గుడి కట్టాడు, రాజు వారిని చిత్రహింసలు చేసి మరణించేటట్టు చేశాడు, ఆ యొక్క దెబ్బలకు ఓర్వలేక రామదాసు చనిపోయాడు జైల్లో అని అనుకుంటారు. కాబట్టి వాడిని ఫస్ట్ విడిపించాలి అని అంటే, విడిపించాలంటే డబ్బులు ఇవ్వాలి. తానిషాకి ఇన్ని మొహరీలు అని డబ్బులు ఇవ్వాలి, అది నీ వల్లే అవుతుంది అని ఆ యొక్క లక్ష్మీ కటాక్షాన్ని కురిపించమంటాడు రామచంద్రమూర్తి. సీతమ్మదేవి అలా చూడగానే మూటలుగా ఆ యొక్క తానిషాకు ఇవ్వవలసినటువంటి ధనమంతా కూడా వచ్చి నిండిపోతుంది. వెంటనే లక్ష్మణుడు రామచంద్రమూర్తి ఇద్దరు కూడా ఆ యొక్క ధనపు మూటలను తీసుకెళ్ళి ఆ యొక్క తానిషా యొక్క గృహానికే వెళ్ళిపోయి ఆ యొక్క తానిషాను తట్టి లేపి, నీకు ఇవ్వవలసినటువంటి ధనం ఆ యొక్క రామదాసుల వారిని ఖైదు నుండి విడిపించు. ఆ రామదాసుల వారికి మేమిద్దరం కూడా సేవకులం, నా పేరు రామోజీ, ఇతని పేరు లక్ష్మోజీ అని చెప్పి తన యొక్క సంతకం ఈ విధంగా డబ్బులు చేరింది, రామదాసుల వారిని విడుదల చేయి అని ఆ యొక్క తన యొక్క పీతాంబరాన్ని చింపి ఆ తానిషా యొక్క సంతకం తీసుకొని అలా బయటికి వచ్చేస్తారు. అలా రాగానే తానిషాకి ఏమీ అర్థం కాలేదు. ఈ సమయంలో మన దగ్గరకు వచ్చి ఇంతటి ధనాన్ని ఇచ్చింది ఎవరు? ఇదేదో కలలాగా ఉంది. లేదు, నిజంగానే జరిగినట్టే ఉందే. వారి యొక్క రూపాన్ని చూస్తే కళ్ళును తిప్పుకోలేకపోయానే, అంతటి సౌందర్యంతో ఉన్నారే అని ఆ యొక్క తానిషా ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని మళ్ళీ చూడాలి అని ఆ యొక్క రామదాసులో ఉన్నటువంటి గది దగ్గరకు, ఆ యొక్క జైలు దగ్గరికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ యొక్క రామదాసుల వారిని ఆ యొక్క భటులు విడిపిస్తూ ఉన్నారు. ఏమయ్యా, ఎందుకు విడిపిస్తున్నారు అని అంటే, ఎవరో నీ యొక్క సేవకులట, నీవు కట్టవలసినటువంటి సుంకము రాజు దగ్గరకు చేరిపోయింది, ఇదిగో చూడండి సంతకము, విడుదల చేయమని అని ఆ యొక్క పత్రాన్ని చూపించగానే, నాకు ఎవరు లేరే అటువంటి సేవకులు అని ఆశ్చర్యంతో నిలబడి ఉండగా ఆ యొక్క తానిషా గారు వచ్చేశారు. కహాం రామోజీ, కహాం లక్ష్మోజీ అంటూ ఆ యొక్క సౌందర్యమైనటువంటి రూపాన్ని మళ్ళీ చూడాలని. రామదాసు ఈ విధంగా కోదండాన్ని ధరించి బంగారు కాంతులతో ఒక ఆయన, కోదండాన్ని ధరించి నీలమేఘ శ్యామల వర్ణంతో ఒక ఆయన వచ్చి, నీవు కట్టవలసినటువంటి డబ్బులన్నీ కూడా ఇచ్చి వెళ్ళాడు, వాళ్ళని మళ్ళీ పిలువు, నేను ఒకసారి చూడాలి, వారి యొక్క సౌందర్యాన్ని అంతగా నేను ఎప్పుడు చూడలేదు అనేసి ఆశ్చర్యంగా వర్ణిస్తూ ఉండగా ఆ యొక్క రామదాసుల వారికి అర్థమైంది, నా కోసం ఆ యొక్క తానిషా దగ్గర సలాం వేసి ఆ యొక్క నేను ఇవ్వవలసినటువంటి డబ్బులన్నీ కూడా ఇచ్చి వెళ్ళావే రామచంద్రమూర్తి అని కన్నీరు మున్నూరుగా ఏడుస్తూ తానిషాను తీసుకొని తిన్నగా భద్రాచలం చేరుకున్నారు. తానిషా, నీకు దర్శనమిచ్చింది ఇదిగో లోపల గర్భగుడిలో కూర్చున్నారే రామచంద్రమూర్తి, ఆ యొక్క రామోజీ లక్ష్మోజీ. ఈ దేవాలయాన్ని నిర్మించడం కోసమే అయ్యా నీ ధనాన్ని ఖర్చు చేశాను, అందుకే నీవు నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టి చిత్రహింసలు చేశావు అని అనగానే తానిషా వెంటనే ఆ యొక్క రామదాసుల వారి యొక్క పాదాలపైన పడి క్షమాపణ కోరుకున్న తర్వాత ఆ యొక్క భద్రాచలం యొక్క తాలూకా మొత్తం అంతా కూడా ఆ యొక్క రామచంద్రమూర్తి పైన శాసనం చేసి ఆ యొక్క భద్రాచల రామదాసుల వారిని కోరుకున్నారు, మీకు ఇక మేమందరం కూడా సేవకులం, మీరు ఈ దేవాలయంలో ఉండి
ఈ రామచంద్రమూర్తికి మీరు కైంకర్యం చేసుకోండి, మీకు కావలసినటువంటి అన్ని వసతులు నేనే ఏర్పాటు చేస్తాను అని ఇకపైన మిమ్మల్ని రామదాసుల వారు, భద్రాచల రామదాసుల వారు అని పిలుస్తారు అని ఆ యొక్క తానిషా పేరు పెట్టారు. ఆయన పేరు గోపన్న, ఆ యొక్క తానిషా పెట్టిన పేరు భద్రాచల రామదాసుల వారు. అలా పేరు పెట్టగానే ఆయన అనుకున్నాడు, ఈ యొక్క తానిషాకి దర్శనమిచ్చిన రామచంద్ర నాకు దర్శనమివ్వవా అని వేడుకోగానే అప్పుడు ఆ క్షణంలోనే ఆ యొక్క భద్రాచల రామదాసుల ముందర ఆ యొక్క సీతా సహిత లక్ష్మణ భరత శత్రుఘ్న స్వామితో సహా స్వామివారు దర్శనమిచ్చి ఆయన రామదాసుల వారిని కౌగులించుకొని తడుముతూ ఉన్నారు ఆ యొక్క రామదాసుల వారి యొక్క శరీరం అంతా కూడా బక్క చిక్కిపోయి ఆ యొక్క దెబ్బలతో రక్తం ఊడుతూ ఉంది. గోపన్న, రామదాసు, నువ్వు ఇన్ని సంవత్సరాలు చిత్రహింస చేస్తూ ఉన్నా కూడా నా పైన అపారమైన భక్తితో ఉన్నావు, నిన్ను నేను వచ్చి రక్షించలేదు అని కౌగులించుకొని రామచంద్రమూర్తి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడట. రామచంద్రమూర్తిని రామదాసుల వారు ఓదారుస్తూ, స్వామి ఈ దెబ్బలేమి అంత పెద్దవేమి కాదు, ఇవి ఆరిపోతుంది, కానీ అలాంటి చిత్రహింస చేస్తూ ఉంటే అలాంటి కష్టంలో నీ యొక్క నామాన్ని, నీ యొక్క కీర్తనలు నేను 10,000 కీర్తనలు పాడగలిగాను, ఆ యొక్క కష్టం వచ్చినందువల్లనే కదా నేను ఇలాంటి కీర్తనలు పాడాను అని రామచంద్రమూర్తి యొక్క పాదాలపైన పడ్డాడు ఆ యొక్క రామదాసుల వారు.